చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్‌ని సంజయ్‌కి ఇచ్చిన కరీంనగర్ ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, అధిష్టానానికి, స్టేట్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మొత్తానికి అంటే ఇంత భారీ విజయం రావడానికి ముఖ్య అంటే యువకులున్నారా? మహిళలున్నారా? ఎవరి ఓటు బ్యాంక్ ఎక్కువగా వచ్చిందనుకుంటున్నారు? యాక్చువల్‌గా అయితే సంజయ్‌కి పిల్లల ఓట్ బ్యాంక్ ఇచ్చుంటే ఈ పాటికి ఎప్పుడో భారీ మెజార్టీతో గెలుస్తుండే. నాకు తెలిసి యువకులు, మహిళలు ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు సంజయ్‌ని ఆదరించారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఓకే వదిన, చివరిగా ఒకటి చెప్పండి. దశాబ్దాల కల్లా మహిళా బిల్లు చట్టసభల్లో 33% మహిళా బిల్లు అనేది వచ్చింది. అసలు మీరు సాధ్యమవుతుందని ఊహించారా? ఇది బీజేపీ తోటి సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? మోడీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే. ఆయన వచ్చినాక ప్రతిదీ ఏదైతే పాసిబుల్ కాదనుకున్నామో ప్రతిదీ పాసిబుల్ చేశారు. అలాగే మహిళా బిల్ అనుకోండి, 370 ఆర్టికల్ అనుకోండి, ట్రిపుల్ తలాకే తీసుకోండి, ప్రతి ఒక్కటి ఆయనకి క్రెడిట్ అండి. అలాంటి దేశానికి అలాంటి నేత ఉంటే ప్రతిదీ పాసిబుల్ అవుతుంది.